గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను ఆకాంక్ష బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం సీనియర్ మంత్రులు అధికారులతో ప్రధాని మోదీ సమావేశం జాతీయ స్థాయిలో ప్రస్తుత పరిస్థితులపై సమీక్ష మరోమారు సంపూర్ణ లాక్డౌన్ పై చర్చ కరోనా మహమ్మారితో విలవిలలాడుతున్న ముంబై కోవిడ్ బాధితులతో 99% నిండిపోయిన ఐసీయూ మంత్రి కేటీఆర్ వరంగల్ పర్యటనకు ఏర్పాట్లు ముమ్మరం పరిశీలించిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మంత్రి ఈటెలపై ఎంపీ రేవంత్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు ఈటెలను సీఎం కేసీఆర్ కేబినెట్ నుంచి తొలగిస్తారన్న రేవంత్ రెడ్డి వైసీపీ ప్రభుత్వంపై మండిపడ్డ అయ్యన్న పాత్రుడు రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని వ్యాఖ్య ఎస్సీలు బీసీలపై దౌర్జన్యం చేస్తున్నారని ఆరోపణ ఆందోళ్ జోగిపేటలో మాజీ ఎమ్మెల్యే బాబుమోహన్ పర్యటన ప్రధాని మోదీ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై కరపత్రాలు పంపిణీ టీఆర్ఎస్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి నివాసంలో కరోనా పంచ ఇంట్లో మరో 4గురికి కరోనా పాజిటివ్ ఇక డీటెయిల్స్ చూస్తే కరోనా వైరస్ పై పోరాటంలో ప్రభుత్వం తీసుకున్న చర్యలను సమీక్షించడానికి ప్రధాని నరేంద్ర మోదీ సీనియర్ మంత్రులు అధికారులతో ఒక ముఖ్యమైన సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో జాతీయ స్థాయిలో ప్రస్తుత పరిస్థితులను మరియు కరోనా నేపథ్యంలో సంసిద్ధంపై సమీక్షించారు ఈ సమావేశంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్ ప్రధానమంత్రి ప్రధాన కార్యదర్శి కేబినెట్ కార్యదర్శి ఐసీఎంఆర్ డీజీ మరియు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారని పీఎంఓ వెల్లడించింది ఇక కరోనా వ్యాప్తి వైరస్ నివారణను అడ్డుకునేందుకు తీసుకోవాల్సిన చర్యలపై వీరు చర్చించారు దేశంలో మరోమారు సంపూర్ణ లాక్డౌన్ను విధించాలన్న చర్చ కూడా వీరి మధ్య వచ్చినట్లు పీఎంఓ వర్గాల సమాచారం అయితే కేసులు అత్యధికంగా ఢిల్లీ మహారాష్ట్ర గుజరాత్ ఉత్తరప్రదేశ్ తమిళనాడు రాష్ట్రాల నుంచే వస్తున్నందున ఆ 5 రాష్ట్రాల్లో మాత్రం కఠిన నిబంధనలను అమలు చేస్తూ ఆర్థిక వృద్ధిని దృష్టిలో ఉంచుకొని మిగతా రాష్ట్రాలను మినహాయించాలన్న చర్చ కూడా వీరి మధ్య వచ్చిందని తెలుస్తోంది మరోసారి లాక్డౌన్ విధించే విషయంలో జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవాలని నరేంద్ర మోదీ భావిస్తున్నట్లు సమాచారం ఇక నగర జిల్లా స్థాయిలో ఆసుపత్రులు మరియు ఐసోలేషన్ కేంద్రాల్లో పడకలపై రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల్లో సంప్రదించింది అత్యవసర ప్రణాళికలు రూపొందించాలని ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారులను ఆదేశించారు ఋతుపవనాల దృష్ట్యా కరోనా ప్రబలకుండా తీసుకోవాల్సిన చర్యలపై ప్రధాని మంత్రిత్వ శాఖను ఆదేశించారు ఇక దేశ ఆర్థిక రాజధాని ముంబై కరోనా మహమ్మారితో విలవిలలాడుతుంది నగరంలో 99% ఐసీయూ బెడ్లు నిండిపోయినట్లు బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ వెల్లడించింది అలాగే 94% వెంటిలేటర్లు ఇప్పటికే వినియోగంలో ఉన్నాయని తెలిపింది ముంబైలో ఇప్పటి వరకు 55,000కు పైగా కేసులు నమోదు కాగా 2,044 మంది ప్రాణాలు కోల్పోయారు మహారాష్ట్రలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది శనివారం ఒక్కరోజే కొత్తగా 3,427 మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది గడిచిన 24 గంటల్లో 113 మంది చనిపోవడం కరోనా మరణాల సంఖ్య 3,830కి చేరింది రాష్ట్ర వ్యాప్తంగా పాజిటివ్ కేసుల సంఖ్య 1,04,568కి చేరింది ఇక హైదరాబాద్లో చంద్రబాబు నివాసం వద్ద బందోబస్తు విధులు నిర్వహించిన ఓ కానిస్టేబుల్కు కరోనా సోకింది బాపట్ల టౌన్ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న కానిస్టేబుల్ మే 5న విధుల్లో భాగంగా హైదరాబాద్ వెళ్లాడు దాదాపు నెల రోజుల పాటు చంద్రబాబు ఇంటి వద్ద బందోబస్తు విధుల్లో పనిచేసి ఈ నెల 7న తిరిగి బాపట్లకు వచ్చాడు ఆపై అనారోగ్యం బారిన పడగా కరోనా లక్షణాలు కనిపించడంతో వైద్యులు 3 రోజుల క్రితం నమూనాలు సేకరించారు ఫలితాల్లో ఇతనికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది హైదరాబాద్లో పనిచేస్తున్న సమయంలో తోటి కానిస్టేబుల్ నుంచి ఇతనికి వైరస్ వ్యాపించినట్లు సమాచారం ఇక రాష్ట్ర ఐటీ పరిశ్రమలు పురపాలక పట్టణాభివృద్ధి శాఖల మంత్రి కల్వకుంట్ల రామారావు వరంగల్ పర్యటనకు ఏర్పాట్లు ముమ్మరమయ్యాయి ఈ నెల 17న వరంగల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన ప్రారంభోత్సవాలు
చేనున్న నేపథ్యంలో కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ల ఆధ్వర్యంలో పకడ్బందీగా ఏర్పాట్లు జరగనున్నాయి. ఈ ఏర్పాట్లను రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పరిశీలించారు. జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, చైర్మన్లు, మేయర్, కలెక్టర్లతో ఆర్ఎన్బి అతిథి గృహంలో చర్చించారు. రమేష్ ఈడలేదు ముందట నరేంద్రనా అరే మీద పడకూడదు జర చేస్తున్నానంటే కొంత సెల్ఫ్ తీసేస్తున్నాను, కొంచెం లోతు చేస్తున్నాను. ఇంతకుముందు ఇట్లా పారుకొని ఉంటుంది కదా, పారుకొని ఉంటుంది కాకుండా కొంచెం తీసి మొక్క తీసుకుని లోపల మొరం ఉంది, మొరం తీసుకొచ్చి క్లోజ్ చేసుకుని దాన్ని లోతు తీస్తాను. సో మామూలుగా పట్టే కెపాసిటీ ఉంది. సార్ చెప్పిండు, ఎమ్మెల్యే గారు మాట్లాడి సార్ గారికి ముచ్చడి చెప్పేసి లేదు ఇన్ని వేపిస్తాను. నువ్వు ఆబ్జెక్షన్ చేయవు, అక్కడే ఉన్నాను మరి ఇక తెలంగాణలో కరోనా కేసులు ఆందోళన రేకెత్తిస్తున్నాయి. రోజు రోజుకు కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఎంపీ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ను వచ్చే వారం సీఎం కేసీఆర్ కేబినెట్ నుంచి తొలగిస్తున్నారని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈటెలను కేబినెట్ నుంచి తొలగించేందుకే సీఎం కేసీఆర్ రాష్ట్రంలో ఈ పరిస్థితి తీసుకువచ్చారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనా వైరస్ టెస్టుల సంఖ్య 50,000 కూడా దాటలేదని టీఆర్ఎస్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి కరోనా వైరస్ వస్తే ఓ కార్పొరేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని మండిపడ్డారు. సామాన్యులను గాంధీ ఆసుపత్రికి తరలించారని గుర్తు చేశారు. ప్రభుత్వం తన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఏ ప్రతిపక్షాలను బయటకు రానియకుండా, ఏ పాత్రికేయ మిత్రులను వార్తలు రాయనీయకుండా, ఒకవేళ రాస్తే వాళ్ళ కరోనా కలిగి సావాలని శాపనార్థాలు పెట్టి ఇవన్నీ చూస్తుంటే పిల్లి శాపనార్థాలకు ఉట్లు దిగిపడతాయా? ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు స్వయంగా కరోనా రావాలని శాపనార్థాలు పెడితే ఏమనుకోవాలి? తిరిగి ప్రజలందరూ 4 కోట్ల మంది నీ నిర్లక్ష్య వైఖరి వల్ల, నీ పరిపాలన వైఫల్యం వల్ల, నీ ధనదాహం వల్ల చచ్చిపోతున్న వాళ్ళందరూ కలిసి మీకు అదే శాపం పెడితే ఎట్లుంటుందని నేను రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నాను. కాబట్టి ఇవాళ మిత్రులారా, ఈ మొత్తం పరిస్థితులు చూసినాం, అన్ని వివరాలు మీకు తెలుసు, మీ దగ్గర నేను ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఇవాళ హైదరాబాద్లో చాలా భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి. ఈ భయంకరమైన పరిస్థితులలో చాలా మందికి టెస్టులు చేయకపోవడం వల్ల పాజిటివ్ తెలియట్లేదు. మన హైకోర్టు చనిపోయిన వాళ్ళకు కూడా చేయాలంటే నేను అప్పీల్ పోతే సుప్రీంకోర్టుకు అన్నాడు తప్ప చనిపోయిన వాళ్ళకి కరోనా టెస్టులు చేయనట్టు. వాళ్ళకి అనుకూలమైన జడ్జిమెంట్ వచ్చినా న్యాయస్థానం మీద పూర్తి గౌరవం ఉంది, అద్భుతమైన జడ్జిమెంట్ ఇచ్చిందంట. మరి అదే న్యాయస్థానం కరోనా టెస్టులు అనుమానితులందరికీ కూడా చేయాలి, చనిపోయిన పేషెంట్లకు చేయాలన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మాత్రం నేను అప్పీల్ పోతా, ఈ జడ్జిమెంట్ నేను ఆమోదించానంటే. ప్రతి పేదవాడికి 1,500 రూపాయలు ఇవ్వమని కోర్టు ఆదేశాలు ఇస్తే నేను పాటించాను, నేను అప్పీల్ పోతా అంటే.
ఇవాళ నేను వస్తుంటే 2 ఫోన్లు వచ్చినాయి. ఈ 2 అంశాలు మీ దృష్టికి తేవాలి, ఎందుకంటే ఇది ప్రజెంట్ సిచ్యువేషన్ కాబట్టి. అధికార పార్టీకి సంబంధించిన ఒక శాసనసభ్యుడు కరోనా వచ్చిందట, పాజిటివ్ అని మరి రిపోర్ట్లను బట్టి చూడాలి. అతను యశోద హాస్పిటల్లో చేరిందంట. సార్, ప్రభుత్వం అద్భుతంగా 5 స్టార్ హోటల్ కంటే చాలా మంచి ఉన్నప్పుడు పాలకపక్షానికి సంబంధించిన శాసనసభ్యుడు యాదగిరి రెడ్డి గారు ఎందుకు యశోద హాస్పిటల్లో చేరిండు? పాలకపక్షానికి సంబంధించిన శాసనసభ్యులు గాంధీ ఆసుపత్రిలో చేరితే గాంధీ ఆసుపత్రిలో ఎంత మంచిగా వైద్యం అందిస్తుందో ప్రభుత్వానికి తెలుస్తుంది, ప్రజలకు తెలుస్తుంది అని ప్రజల కోణం నుంచి అంటారు. అక్కడ గాంధీ ఆసుపత్రిలో పనిచేసే డాక్టర్లు ఫోన్ చేశారు, సార్ మాకంత నైపుణ్యత లేదా, మేము చేయలేము ఆ ట్రీట్మెంట్. శాసనసభ్యుడు యశోద హాస్పిటల్లో వండుకుంటాడు, మా ముఖ్యమంత్రి గారికి పంటి నొప్పి వచ్చినా కంటి నొప్పి వచ్చినా ఢిల్లీ డాక్టర్ల దగ్గరకు పోతారు. ఇది మమ్మల్ని అవమానించినట్టు కదా. ఇప్పుడు అక్కడ ఉన్న యాదగిరెడ్డిని తీసుకొచ్చి గాంధీ ఆసుపత్రిలో పోలీసులన్నా మీరన్నా తీసుకొచ్చి చేర్పించండి సార్, మా ట్రీట్మెంట్ మా నైపుణ్యాన్ని మా చదువుని చెప్తామని చెప్పి ఇవాళ నాకు వస్తుంటే చెప్తారు. ఇంకొక టీఆర్ఎస్ నాయకుడు పేరొద్దులే కానీ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలన్నింటిని కూడా ముఖ్యమంత్రి గారు కావాలని స్వయంగా విషమించే పరిస్థితులు తీసుకొచ్చి ఆ శాఖ మంత్రి మీద ఏటేయడానికి కత్తి మొత్తం నూరుతున్నాడు సార్. వచ్చేవారం మంత్రి తల ఎగరబోతుంది, ఆ మధ్యలో ఎప్పుడో మాకు అడ్డం తిరిగిండు. ఈ జెండాలో ఈ ఉద్యమంలో మాకు కూడా భాగస్వామ్యం ఉన్నాం, మేమేం బయట వాళ్ళం కాదు, జెండాలో మాకు భాగస్వామ్యం ఉందని మాట్లాడిండు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎదురు చూస్తున్నాడు, సందు దొరికింది. వచ్చే వారం వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ తల ఎగిరిపోతుంది మంత్రివర్గం నుంచి. ఈ వైఫల్యాలు మొత్తం తీసుకెళ్లి ఆయన ఖాతాలో రాసి దెబ్బ కొట్టడానికి ముఖ్యమంత్రి గారు అన్ని రకాల ప్రణాళికలు చేస్తున్నారని టీఆర్ఎస్ కు సంబంధించిన మిత్రుడే ఫోన్ చేసి చెప్తున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ లో అరాచక పాలన సాగుతోందని అయ్యన్న పాత్రుడు వ్యాఖ్యానించారు. ఎస్సీలు బీసీలపై దౌర్జన్యం చేస్తున్నారని అన్నారు. విశాఖలో మీడియాతో మాట్లాడుతూ టీడీపీ నేతలను టార్గెట్ చేసి వేధిస్తున్నారని, అసెంబ్లీలో ఉన్న సంఖ్యాబలం చూసి టీడీపీపై విరుచుకుపడుతున్నారని అన్నారు. బీసీలపై ఎందుకు జూలం ప్రదర్శిస్తున్నారని, బీసీ సమస్యలపై పోరాడితే వారిని టార్గెట్ చేస్తున్నారని ఆరోపించారు. బీసీ రిజర్వేషన్లు 25% తగ్గించింది జగన్ కాదా అంటూ ప్రశ్నించారు. ఉత్తరాంధ్ర ద్రోహి బొత్స సత్యనారాయణ అని ఆరోపించారు. అచ్చెన్నాయుడు గారి మీద చేసినటువంటి దౌర్జన్య కాండ ఇది బీసీలందరూ కూడా, అదేవిధంగా రాజకీయ అనుభవం ఉన్నటువంటి వ్యక్తులు, రాజకీయ విలువలు తెలిసిన వ్యక్తులందరూ కూడా ఈవేళ చాలా బాధపడే విషయం మనం చూస్తూనే ఉన్నాం. నేను టీవీల్లో చాలా చర్చలు జరిగాయి, అందరూ అదే మాట చెప్తున్నారు. సరే, కేసు ఎలాగున్నా అరెస్ట్ చేసే విధానాన్ని అందరూ ఖండిస్తున్నారు. ఏ రుజువులు లేకుండా, ఏ ఎంక్వైరీ లేకుండా, ఏ ఆధారం లేకుండా దౌర్జన్యంగా ఇంటికి వెళ్ళి గోడ దుంకి మరీ అరెస్ట్ చేయవలసిన అవసరం ఏమొచ్చింది? అచ్చెన్నాయుడు గారు ఏమన్నా ఊరు వదిలి పారిపోయే వ్యక్తా, లేదా దేశం వదిలి పారిపోయే వ్యక్తా? ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్న వ్యక్తి మీరు నోటీస్ కూడా ఇవ్వకుండా ఎలాగ అరెస్ట్ చేశారని చెప్పి నేను విశ్లేషణ చాలా మంది చూశాను. నేను టీవీలో ఎవరో ఒకరిద్దరు ఉంటారు దుర్మార్గులు మాట్లాడే వాళ్ళు, వేరు. ఎక్కువ శాతం 180 మంది తప్పు అని చెప్పే పరిస్థితి. ప్రజాస్వామ్యంలో ఇది పద్ధతి కాదని చెప్పారు. అంచేత ఈవేళ అంతేకాకుండా దుర్మార్గం చర్య. అరే వాళ్ళ మిస్సెస్ ఆపరేషన్ జరిగిందండి 2 days బ్యాక్ అని చెప్తే అది కూడా వినకుండా దౌర్జన్యం తీసుకెళ్ళడం. ఫైల్స్ ఆపరేషన్ అంటే మీకు తెలిసి అందరికీ కూర్చోవడమే కష్టం. డాక్టర్ గారు 5 రోజులు రెస్ట్ తీసుకోమన్నారు అతన్ని హాస్పిటల్లో. అతను 2 days ఉండి ఇంటికి వెళ్ళిపోతాను సార్ అని చెప్పి ఇంటికి వెళ్ళిపోయాడు. అటువంటి వ్యక్తిని నిమ్మాడలో కారు ఎక్కించి విజయవాడ 12 గంటలు పట్టిందని తీసుకెళ్ళడానికి. ఆ ఆపరేషన్ చేసిన వ్యక్తి కూర్చోవడమే కష్టం, అదే 12 గంటల కారులో తీసుకెళ్తే మధ్యలో బ్లడ్ కూడా పోజు పరిస్థితి వస్తే కనీసం గౌరవించకుండా తీసుకెళ్ళి అంత దౌర్జన్యం తీసుకెళ్ళిన సంఘటన చూస్తే ఎవరికైనా బాధ అనిపిస్తుంది. అంటే కక్ష సాధింపుల్లో కూడా ఇన్ని రకాలు ఉంటాయా అని చెప్పి ఇప్పుడు వరకు మాకు తెలియదు. ఏంటి మీ కక్ష? మా తెలుగుదేశం పార్టీ, మీది ఒక పార్టీ, పార్టీల పరంగా రాజకీయాలు చేసుకోవాలి. ఈ కక్ష సాధింపులు ఏంటండి? మీకు కొన్ని విషయాలు తెలియకపోవచ్చు, మీ ప్రెస్ వాళ్ళు కూడా తెలిసి ఉండొచ్చు అని, కొంతమంది కొత్త వాళ్ళు తెలియకపోవచ్చు. అసలు జగన్మోహన్ రెడ్డి మీద ఈడీ కేసు పెట్టాలని చెప్పి మొట్టమొదటిగా మాట్లాడిన వ్యక్తి ఎవరుందంటే ఎర్రమనాయుడు గారు. ఒకసారి మీరు వెనక్కి వెళ్ళి తెలుస్తుంది. ఫస్ట్ టైం కోర్టులో ఎర్రమనాయుడు గారు ఇచ్చినటువంటి రిపోర్టు మీద ఈడీ ఎంటర్ అయ్యారు. కక్ష అంటే నేను జైల్లో 16 నెలలు ఉండి చెప్పకూడదు తినడానికి కారణం ఎర్రమనాయుడు గారు. ఎర్రమనాయుడు గారు లేరు కాబట్టి ఆ కుటుంబం మీద
ఇవాళ దౌర్జన్యం. అసెంబ్లీలో అచ్చెన్నాయుడు గారు ఎంత అవమానించారండి, పర్సనాలిటీని కూడా అవమానించి, మనుషుల్లో అవమానించి, అయినా సరే పంది పిల్లల్లాగా ఉన్నారు 150 మంది అసెంబ్లీలో. వీళ్ళున్న తక్కువ మంది, మీకు తెలుసు. పడిపోవడమే, ఇష్టం వచ్చేట్టు మాట్లాడటమే. ఇప్పుడే నేను ఏసీబీ రిపోర్ట్ మళ్ళా 2వ రిపోర్టు సబ్మిట్ చేశారు. ఎంత ఈ జగన్మోహన్ రెడ్డి జగన్ తంత్రియుడు. ఇక సంగారెడ్డి జిల్లా ఆందోళ్ జోగిపేటలో మాజీ ఎమ్మెల్యే బాబుమోహన్ పర్యటించారు. ప్రధాని హోదాలో నరేంద్ర మోదీ చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు, సంచలనాత్మక నిర్ణయాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ కరపత్రాలు పంపిణీ చేశారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశంలో కరోనా విజృంభిస్తున్న సమయంలో ప్రధాని మోదీ చాకచక్యంగా వ్యవహరిస్తున్నారని, అయినా దేశంలో కరోనా విజృంభించడానికి కేసీఆర్ లాంటి అనాలోచిత ముఖ్యమంత్రులే కారణమని విమర్శించారు. రాష్ట్రంలో కరోనా టెస్టులు చేయకపోవడం, రాష్ట్ర ప్రజలను కాపాడాలనే చిత్తశుద్ధి లేకపోవడం, గాంధీ ఆసుపత్రిలో కరోనా సౌకర్యాలు లేకపోవడం కేసులు పెరగడానికి ముఖ్య కారణమని బాబుమోహన్ ఆరోపించారు. యాగాలు, యజ్ఞాలు, దేవాలయాలపై ఉన్న శ్రద్ధ ప్రజలను పట్టించుకోవడంలో సీఎం కేసీఆర్కు లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. జనం చచ్చిపోతున్నారు. 5-6 రోజులు నిల్లున్న తెలంగాణలో, కేసులే రాని తెలంగాణలో ఇక లేదురా కరోనా పోయిందనుకున్నాడు టైంలో బ్రాండ్ షాపులు తెరిచి ఓని జనాన్ని ఉసుగొరిపి ఆ తెరిచిన కాడ నుంచి చూస్తే రోజుకు 200-300 మంది. నిన్న 9 మంది చచ్చిపోయారు. లక్షలకు వెళ్ళిపోయినాయి. నెంబర్ 1 సీఎం 16వ నెంబర్ సీఎం అయిపోయింది. అంటే అతి బ్యాడ్ సీఎం తెలంగాణ సీఎం అని. ఇదేనండి మన దేశం కూడా 14వ ప్లేస్లో ఉన్న దేశం ఇవాళ 4వ ప్లేస్ 5వ ప్లేస్కి వచ్చింది. కరోనా ఎక్కువై లక్షల్లోకి వెళ్ళిపోయి వేలల్లో చనిపోయి ఇక్కడికి వచ్చింది. దీనికి బాధ్యులు ఎవరు? ముఖ్యమంత్రులు సరిగా అవగాహన పెట్టుకొని ఇది నా విద్యుక్త ధర్మం, నా ప్రజల్ని కాపాడుకోవాలనే చిత్తశుద్ధి లేకపోవటమే, టెస్టు అధికంగా చేయకపోవటమే, ఎందుకు టెస్ట్ చేయాలి అనే కనీసం అవగాహన చేసుకోకపోవటమే. కంటికి కనపడని తప్పండి ఇది. ఎవరికి వచ్చిందో తెలియదండి. ఫలానోడికి కరోనా వచ్చిందని మట్టిన రంగులు మారవండి, జుట్టు లేచి నిలబడదండి, కళ్ళు ఆకాశాన్ని చూడవండి. మార్చి ఆరోగ్యవంతమైన మనిషి ఎట్లున్నాడో అతను అట్లే ఉంటాడండి. కరోనా వచ్చినాడు 14 రోజుల తర్వాత బయటపడుతుంది ఆ జబ్బు. అప్పటికెల్లా రోజుకు 200 మందికి 300 మందికి పాకిపోద్దండి. ఒక్కడికి వస్తే ఎన్ని లక్షల మంది పోతారండి. మేము టెస్ట్ చేయం, మాకేం అవసరం? అరే మనుషులను కాపాడటానికేనండి ప్రభుత్వాలు. మనుషుల రోగాలు పోగొట్టకపోతే సర్వనాశనం అయిపోద్దండి. అంటే అందరు చచ్చిపోయిన తర్వాత మీరుంటే మంచిగా రియల్ ఎస్టేట్ చేసుకుందాం, మొత్తం ఆస్తులు మా చుట్టాలకు ఇచ్చుకుందామనే అదేనండి. ఒక్క హాస్పిటల్, గాంధీ హాస్పిటల్కే పోవాలంట ఆడ డాక్టర్లు ఏడుపు, మా వల్ల కావట్లేదు, మాకేం సదుపాయాలు లేవు, మాకేమి. మరి ఏమైనా డబ్బులన్నీ? ఎంతమంది సినిమా యాక్టర్లు కోట్లాది రూపాయలు ఇచ్చారు? ఎంతమంది కంపెనీలు, రెడ్డి ల్యాబ్స్, అరవిందో ఫార్మసీ, పెద్ద పెద్ద కంపెనీలని కోట్ల రూపాయలు ఇచ్చారు కదా. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నుంచి కోట్ల రూపాయలు వచ్చినాయి కదా. మోడీ గారు 13 లక్షల కోట్ల రూపాయల మూటనే పంపాడు. ఇష్టం వచ్చిన వాటికి వాడుకోండి, ఎక్కడ అవసరం ఉంటే అక్కడ వాడుకోండి అని. ఏమైనాయి? అవి కాక మళ్ళీ మొన్న 20 లక్షల కోట్లు, మొన్న 13 లక్షల కోట్లు, మళ్ళీ 20 లక్షల కోట్లు. ఈ 20 లక్షల కోట్లు ఇస్తే అడ్డే పోతాయి. ఎవరిని చూడట్లేదు. భవన నిర్మాణ కార్మికులకు కనీసం కింద గంజి కూడా పోయలేదు. వాళ్ళంతా రోడ్ల మీదకి వచ్చారు. అలాగే వలస కార్మికులు వాళ్ళంతా రోడ్ల మీదకి వచ్చారు. ఏ రాష్ట్రం వాళ్ళు పట్టించుకోలేదు. నేను ఇచ్చిన డబ్బులు ఏం చేసినారో అర్థం కాలేదు. ఎక్కడ అవసరం ఉంటే అక్కడ వాడేవాడు. వీటికి లెక్కలు ఉండవండి, వీటికి ఆడిట్ ఉండదండి. ప్రధానమంత్రి నిధి నుంచి సీఎం నిధికి వచ్చిన డబ్బులకు ఆడిట్ ఉండదు, లెక్కలు ఉండవండి. ఇక టీఆర్ఎస్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి ఇంట్లో మరో 4గురికి కరోనా పాజిటివ్ వచ్చింది. ఎమ్మెల్యే ముత్తిరెడ్డి సతీమణి
గన్మ్యాన్, వంట మనిషి, డ్రైవర్కు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరెడ్డికి ఇప్పటికే కరోనా సోకిన సంగతి తెలిసిందే. స్వల్ప అస్వస్థతకు గురైన ఆయనను శుక్రవారం సాయంత్రం హైదరాబాద్లోని యశోద ఆసుపత్రిలో చేరగా వైద్యులు కోవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ముత్తిరెడ్డి ప్రస్తుతం అక్కడే చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో ప్రజాప్రతినిధుల్లో ఎమ్మెల్యే స్థాయి వ్యక్తికి కరోనా సోకడం ఇదే ప్రథమం. పేషిలోని అటెండర్, కారు డ్రైవర్కు కరోనా సోకడంతో హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్కు రెండోసారి వైరస్ నిర్ధారణ పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షల్లో మేయర్కు నెగిటివ్ రావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. లాక్డౌన్తో నష్టపోయిన చేతి కుల వృత్తిదారులకు ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 16న రాష్ట్ర వ్యాప్తంగా నిరాహార దీక్ష చేపట్టాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం బీసీ జాతీయ సంక్షేమ సంఘం అధ్యక్షుడు పల్లెవు నరసింహులు మాట్లాడుతూ కరోనా కారణంగా ఉపాధి కోల్పోయిన చేతి వృత్తిదారులు ఒక్కో కుటుంబానికి 20,000 చొప్పున ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు తెలంగాణ బీసీ సంఘం విద్యార్థి గోదా అరుణ్ యాదవ్, మండల బీసీ జాతీయ సంక్షేమ సంఘం మండల అధ్యక్షుడు వల్లపు నరసింహులు ప్రతి ఒక్కరూ దీక్షకు హాజరు కావాలని కోరారు. రాష్ట్రవ్యాప్తంగా 16న దీక్షలకు పాల్గొనాలి. అన్ని బీసీ సంఘాలు ఆర్ కృష్ణయ్య పిలుపు మేరకు ప్రతి మండలంలో, జిల్లాలో దీక్షలకు పాల్గొనాలి. కరోనా నేపథ్యం వలన ఆర్థిక ఇబ్బందులు ఉన్నవారికి ప్రతి కుటుంబానికి 20,000 రూపాయలు చొప్పున ఇవ్వాలని దీక్షకు పాల్గొనాలని ఆర్ కృష్ణయ్య పిలుపునిచ్చారు. అదేవిధంగా గజ్వేల్ మండల బీసీ అధ్యక్షుడు వల్లపు నరసింహులు మాట్లాడుతూ గజ్వేలిలో 16న అంబేద్కర్ చౌరస్తా దగ్గర దీక్ష చేపడతామని గజ్వేల్ మండల బీసీ అధ్యక్షుడు వల్లపు నరసింహులు, తెలంగాణ బీసీ విద్యార్థి సంఘం గోదా అరుణ్ యాదవ్, సిద్దిపేట జిల్లా సోషల్ మీడియా ఇన్ఛార్జి బులమైన శ్రీనివాస్ యాదవ్, సిద్దిపేట జిల్లా బీసీ జాతీయ సంక్షేమ సంఘం దేశెట్టి యాదగిరి మరియు తిరుపతి రాజు, నీల శ్రీహరి మరి అన్ని బీసీ సంఘాల వర్గాలు 16న అంబేద్కర్ చౌరస్తా దగ్గర దీక్షకు కూర్చోవాలని, అదేవిధంగా మాస్కులు పెట్టుకొని భౌతిక దూరం పాటించి దీక్షకు కూర్చోవాలని విజ్ఞప్తి చేస్తున్నాము. జై బీసీ, జై జై బీసీ. ఇక సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలోని శాంతినగర్కు చెందిన ఓ మహిళ హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గుండెపోటుతో మృతి చెందింది. మృతురాలి రక్త నమూనాలు సేకరించి కరోనా పరీక్షలు నిర్వహించగా పాజిటివ్గా నిర్ధారణ అయినట్లు వైద్యులు తెలిపారు. దీంతో ఆమె అంత్యక్రియల్లో పాల్గొన్న 25 మంది క్వారంటైన్కు తరలించారు. వీరిలో 19 మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. మిగతా 6 హోమ్ క్వారంటైన్లో ఉండాలని అధికారులు సూచించారు. కాగా ఆ ప్రాంతాన్ని రెడ్ జోన్గా ప్రకటించి పూర్తిగా రాకపోకలు నిలిపివేశారు. ఈ నెల 9వ తారీఖున జహీరాబాద్ పట్టణంలో 55 సంవత్సరాల మహిళకి అనారోగ్యం కారణంగా ఇక్కడ నుండి హైదరాబాద్ పంపడం జరిగింది. అక్కడ అనుమానంగా ఉన్నప్పుడు కరోనా టెస్ట్ చేయడం జరగడం వల్ల ఆమె అక్కడ మృతి చెందింది. తర్వాత 10వ తారీఖు అంత్యక్రియలు చేయడం జరిగింది జహీరాబాద్లో. కానీ తర్వాత రోజు మనకు కరోనా కోవిడ్-19 పాజిటివ్ రిపోర్ట్ రావడం వల్ల జహీరాబాద్ పట్టణంలో వారికి బంధువులకు సంబంధించిన వాళ్ళకి, ఇంటి కుటుంబ సభ్యులకి, అంత్యక్రియలో పాల్గొన్న వాళ్ళందరికీ, కాంటాక్ట్ ఉన్న వాళ్ళకి మేము జహీరాబాద్లో ఐసోలేషన్ వార్డు మిర్జాపూర్లో మేము వాళ్ళకి కాంటాక్ట్ ఉన్న వాళ్ళకి టెస్ట్ చేయడం జరిగింది. అందులో భాగంగా 25 మంది ప్రైమరీ కాంటాక్ట్స్ ఇంట్లో ఉన్న సభ్యులకి పరీక్ష చేయడం వల్ల మనకి అందులో 19 మందికి కరోనా పాజిటివ్ అని తేలింది. ఈ కరోనా పాజిటివ్ తేలగానే మేము వారికి ఫర్దర్ మేనేజ్మెంట్ తదుపరి చికిత్స కోసము గాంధీ ఆసుపత్రికి పంపడం జరిగింది. నెగిటివ్ వచ్చిన 6 మేము హోమ్ ఐసోలేషన్కి పంపి
సంబంధిత అధికారి మెడికల్ ఆఫీసర్ కానీ హెల్త్ స్టాఫ్ కానీ ఫాలోఅప్ కోసం వాళ్ళకు చెప్పడం జరిగింది. ఇక లింగోజిగూడ డివిజన్ పరిధిలోని మాధవరం అపార్ట్మెంట్లో గత 3 రోజులుగా కురిసిన కుండపోత వానలకు భారీగా డ్రైనేజీ మరియు వరద నీరు చేరుకొని చుట్టుపక్కల కాలనీ ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జానకి ఎన్క్లేవ్ మరియు ధర్మపురి కాలనీలో డ్రైనేజీలు పొంగి రోడ్ల మీదకు మురికి నీరు రావడంతో కాలనీ వాసులు కార్పొరేటర్ ముద్రబోయిన శ్రీనివాస్ ద్వారా ఎల్బీనగర్ శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి ముందు తమ గోడు వెళ్లబుచ్చుకున్నారు. మాధవరం అపార్ట్మెంట్లో వందల సంఖ్యలో ఇండ్లు ఉన్నాయని వారి సమస్యలు పరిష్కరించాలని కోరారు. కాగా కాలనీలో పర్యటించి సమస్యలు పరిష్కరిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. వాళ్ళ దాంట్లో పడ్డ వర్షం నీళ్లు వీళ్ళు ట్రీట్ చేసిన తర్వాత ఎక్సెస్ వాటర్ ఏదైతే ఉందో ఓన్లీ ట్రీటెడ్ వాటర్ అంటే స్టామ్ వాటర్ కిందకి వస్తుంది. ఇప్పుడు అది సివర్ వాటర్ అంటే వాళ్ళు ట్రీట్ చేసుకొని వాళ్ళ దాంట్లోనే ఉంటుంది. మన దాంట్లో ట్రీట్ చేసిన తర్వాత ఎక్సెస్ వాటర్ వర్షం పడ్డప్పుడు వచ్చిన నీళ్లు మనం వాళ్ళ పాయింట్ ఇప్పుడు ట్రాన్స్ఫార్మర్ ఉంది కదా, ఆ ట్రాన్స్ఫార్మర్ నుంచి ఈ సేవ దగ్గర ఇప్పుడు మనకి దాని చూసేసి ఇప్పుడు 2 feet జాగ్రత్త కలిపేస్తుంది. దానికి వర్షం నీళ్ళ కోసం 2 feet కంపల్సరీ కలపాలి. ఎస్టీపీ అంటేనే సార్ అంత పెద్ద ప్రాజెక్ట్కి -2 సెల్లారు ఎస్టీపీ లాంటి ఇన్స్టలేషన్ కూడా గ్రౌండ్ లెవెల్లో ఉంటుంది. ఇప్పుడు ఎక్కడైనా పంపింగ్ ద్వారానే వెళ్ళాలి. ఎస్టీపీ ఎక్సెస్ వాటర్ అవుతుందో పంపింగ్ ద్వారానే వెళ్ళాలి. ఇప్పుడు మాధవరం బిల్డర్ ఏదైతే గేట్ ఆయన ఎగ్జిట్ చేసుకున్నాడో ఆ గేట్ కాడికి ఆయన ఇంటర్నల్గా పైప్ లైన్ వేసి అక్కడి నుంచి మనం పంపింగ్ చేయడం ద్వారా ఆ నుంచి కొత్తగా యాదవ్ రెడ్డి ముందర కొత్త ఏదైతే ట్రంక్ లైన్ కొత్తగా ఇన్స్టాల్ చేసిందో అక్కడికి పంపింగ్ చేయడం వల్ల ఆ నుంచి గ్రావిటీ 100% దొరుకుతుంది. కంపల్సరీ ఉండదు. ఇప్పుడు రీకన్ఫర్మ్ చేసిన తర్వాత ఎక్సెస్ వాటర్ ఉంటుంది కదా, పంపింగ్ కంపల్సరీ ఉండదు. గ్రావిటీ జనరల్ గా హైదరాబాద్ జిహెచ్ఎంసీ నామ్స్ ఏంటంటే గ్రావిటీ ఎక్కడ ఉంటే అక్కడ కలపాలి. ఇప్పుడు సెల్లార్లోనే ఉంటుంది కదా, -2 సెల్లార్లో ఉంటుంది కదా, -2 సెల్లార్లో ఉంటే ఎక్కడ గ్రావిటీ ఉంటే అక్కడే కలుపుతాం. ఇప్పుడు అన్నప్పుడు 15 ఫీట్ల కింద ఉంది కదా ఎస్టీపీ అన్నప్పుడు అక్కడి నుంచి పైకి అయితే గ్రావిటీ 100% స్కూప్ లేదు. 100% పంపింగ్ చేయాలి. మన వైపైనా పంపింగ్ చేయాలి, అక్కడైనా పంపింగ్ చేయాలి. మాకు ఇచ్చిన పనులను రెడీ ఉంది చేసుకోవడానికి. మేము డిపార్ట్మెంట్ రిక్వెస్ట్ చేసేదంటే కొంచెం మీరు ఎక్స్పెన్సెస్ పరంగా రోల్ ఇచ్చినాము. ట్విన్ సిటీస్లో నా ఎక్స్పీరియన్స్ ప్రకారం ఇంత పెద్ద ప్రాజెక్టుకి ఎక్కడైనా థరో పేరు ఉన్నప్పుడు ఇంటికి గేట్ ఇక్కడ ఉంది సార్. మన అవుట్లెట్ అయితే ఎక్కడి నుంచి వెళ్ళండి, ఎక్కడ ఊర్లలో ఉండే చేర్సందాన్ని ఇంకా దొడ్డిదారు ఉండే. ఇక్కడ మాత్రం ఏ ప్రాజెక్టుకి కూడా అప్రూవల్ మెయిన్ గేట్ ఇచ్చినప్పుడు డ్రైనేజ్ వల్ల కూడా 100% అక్కడి నుంచి తీసుకుపోవాల్సినటువంటి అవసరమే ఉంటుంది. వీళ్ళు అప్రూవల్ కూడా అక్కడి నుంచి ఇచ్చారు ఇక్కడ వరకు. అవును, మనకి 30 feet రోడ్ వెనకాల ఉన్నది. ఆయనకి థరో పేరు కూడా మనకేం అప్రూవల్ ఇవ్వలేదు. ఖర్చులు కూడా ఒక ఆస్పెక్ట్ ఉంటుంది. ఎందుకంటే చిన్న దానికోసం చెప్పి మనం వేరే ఆలోచన చేస్తాం. నార్మల్గా అయితే రూల్ ప్రకారం రంగారావు డిపాజిట్ చేసిన అన్ని డబ్బులు మేము ఖర్చు పెట్టాలని లేదు. మన యాక్సెస్ ఎక్కడ ఉంటుందో ఏ విధంగా ఎకనామిక్ వెళ్ళిపోవాలో అదే ఆలోచన చేస్తాం. ఒకవేళ ఒక మాట చెప్తాను. ఎగ్జాంపుల్, మీ దగ్గర 12 నీళ్ళే ఉన్నాయి, 150 కూడా లేవు. కానీ మీ నీళ్ళు బయటకు పోవాలి. మీరు కట్టుకున్నారంటే మీ నీళ్ళు మేము తీసుకుపోవాలంటే ఎవరు చేయాలి? మీరు కట్టారు కదా. మీరు గరీబ్ వాళ్ళు అనుకున్నాం, మీరు గరీబ్ వాళ్ళేం కాదు, రంగారావు గరీబ్ వాడు కాదు అని పెడతా అంటున్నాడు. కానీ ఆ నీళ్ళు మేము చేయాలి కదా, పబ్లిక్ సర్వీస్ చేయాలి కదా. మేము అప్పుడు ఏం చేయాలి? మేము 2 కోట్లు మేము ఖర్చు పెట్టి చేయాలి. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. సీనియర్ మంత్రులు అధికారులతో ప్రధాని మోదీ సమావేశం. జాతీయ స్థాయిలో ప్రస్తుత పరిస్థితులపై సమీక్ష. మరోమారు సంపూర్ణ లాక్డౌన్ పై చర్చ. కరోనా మహమ్మారితో విలవిలలాడుతున్న ముంబై. కోవిడ్ బాధితులతో 99% నిండిపోయిన ఐసీయూ. మంత్రి కేటీఆర్ వరంగల్ పర్యటనకు ఏర్పాట్లు ముమ్మరం. పరిశీలించిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. మంత్రి ఈటెలపై ఎంపీ రేవంత్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు. ఈటెలను సీఎం కేసీఆర్ కేబినెట్ నుంచి తొలగిస్తారన్న రేవంత్ రెడ్డి. వైసీపీ ప్రభుత్వంపై మండిపడ్డ అయ్యన్న పాత్రుడు. రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని వ్యాఖ్య. ఎస్సీలు బీసీలపై దౌర్జన్యం చేస్తున్నారని ఆరోపణ. ఆందోళ్ జోగిపేట్లో మాజీ ఎమ్మెల్యే బాబుమోహన్ పర్యటన. ప్రధాని మోదీ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై కరపత్రాలు పంపిణీ. టీఆర్ఎస్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి నివాసంలో కరోనా పంజా. ఇంట్లో మరో 4గురికి కరోనా పాజిటివ్. ఇవి బులెటిన్ అప్డేట్స్. స్టే ట్యూన్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.